అబ్బబ్బబ్బబ్బా నీకెన్నిసార్లు చెప్పినా ఈ తాగుడు మానవా అన్న? ఏం మారండి? మారి మారి ఇట్లా తయారైనా ఇంకేం మారాలి? ముందు ఈ తాగుడు మాను, అప్పుడన్నా ఎవరన్నా పిల్లనిస్తారు. నేను ఎందుకు రాత్రులు నీ తెలియదా? నా కంటికి నచ్చిన అమ్మాయిని ఈ ఇంటికి రాకుండా చేసింది మీ అయ్యా. అయితే మీ అయ్య ఎవరు? మాకంటే ముందు నువ్వే పుట్టావు కదా మీ అయ్యకు. ఏమో పుట్టిందో నల్లకని ఎత్తుకొచ్చిందో నాకేం తెలుసు. ఎంత మాటల్లో కదరా, తొలుసూరు సంతానం కొడుకు పుట్టుండని ఊరందరూ పిలిచి పండుగ చేసిందా? నా బిడ్డల కంటే ఎక్కువ నిన్నే మంచిగా చూసుకున్నారా? నా కొడుకు బాగుపడాలని ఉన్న ఆస్తిని తమ్మిని చేతులు పెట్టిందా? కానీ ఇవాళ నా బిడ్డల కష్టం మీద నన్ను బతికితాడు చెప్పు కదరా. అయినా నాకేం కలిసి రాలే, నేనేం చేయాలి? అప్పుడు ఇప్పుడు ఇప్పుడుంటే నాకు నచ్చిన మంచి పెళ్లి చేస్తూ కదా. అరే, నువ్వు ఇంత పైసలు కొంటావో ఎంత దాగి ఇంటికి తిరిగి వచ్చినా కూడా వీళ్ళు చెల్లెలు కాబట్టి బాధ దిగమనుకుంటారా? అదే నీ పిల్లమైతే చెప్పుదా కొట్టి పుట్టిడి పోయేది. నాన్న, అన్ననేమనకు, వానికి తెలిసే రోజు దగ్గరలోనే ఉన్నది. నువ్వు కొంచెం ఓపుకోవట్టు నాన్న. అవును నాన్న, అన్ననేమనకు. చూసినవా ఆడపిల్ల ప్రేమ? కనీసం ఇప్పటికైనా మారరా? నాన్న నాన్న ఏది బిడ్డ, ఇంకా వండుకోలేదా? లేదు నాన్న, నీకు ముచ్చట చెప్దామని వచ్చిన. ఏం ముచ్చటో చెప్పు బిడ్డ. అక్కకు పెళ్లి చేద్దాం నాన్న. నేను ఒక్కడ చిట్టి వేసిన, చిట్టి డబ్బులు వచ్చే నెల అత్తాయి. ఎట్లా చేసి పెళ్లి చేద్దాం నాన్న. బిడ్డ, నేను చేయాల్సిన పని మీరు చేస్తుంటే సంబరపడను, లేక ఆడపిల్లలు కానీ ఏం చేయలేకపోతానని బాధపడను, నాకేం అర్థమైతే లేదు. ఊకో నాన్న, నువ్వు రెక్కలు ముక్కలు తీసుకొని కష్టపడితేనే కదా ఈరోజు మాకు రెక్కలు ఆడతానే. ఇప్పుడు కూడా చేయాలనున్నదమ్మ, కానీ ఈ ముఖాల నొప్పులతోటి ఏం చేయలేకపోతాండి మారయ్య. జరిగిపోయిన దాని గురించి ఎందుకు నాన్న, జరగాల్సిన దాని గురించి ఆలోచించు. నాన్న, నువ్వు చెల్లె నా గురించి బాధపడకు. నా కష్టంతో దాచుకున్న డబ్బులు కూడా కొన్ని ఉన్నాయి, అవి నా పెళ్లికి సరిపోతాయి. నీది నాది ఏమున్నది అక్క, ఇద్దరం కష్టపడితేనే కదా ఈ రోజు ఇక్కడ దాకా వచ్చినాం. నాన్న, మీరు రేపే వెళ్ళి అక్కకు మంచి సంబంధం చూడరు. సరే బిడ్డ, నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు, ఆయన నువ్వు రేపే రమ్మంట. నువ్వైతే తిని పడుకోకు. సరే నాన్న. మారే వాళ్ళు ఇల్లు ఇదేనా? అవును బాబు, ఇదే. నేనే మారాయను. మీరెవరు? నా పేరు విజయ్ అండి. మీ ఇంటికి పెళ్లి చూపులకు వచ్చిన. అవునా? కాలు కడుకుని రాబో బాబు. సరే కూర్చోండి. కూర్చో. మీ అమ్మా నాన్న రాలేదా బాబు? మా అమ్మ చనిపోయింది అంకుల్. అయితే మరి మీ నాన్న లేడా? ఉన్నాడు కానీ ఉండి లేని కిందనే. అయ్యో, అదేది బాబు గట్ల మాట్లాడతాను? అదో పెద్ద కథ గాని, అయినా అమ్మ నాన్న లేకపోతే పిల్లనియరా? అది కాదు బాబు, తెలుసుకుందామని అడిగిన అంతే. అమ్మ వసంత, అక్కని తీసుకురా బిడ్డ. బిడ్డ, ఛాయ్ తీసుకురా పోరా.
ఏమంటారు బావగారు? మా చెల్లె నచ్చిందా? పిచ్చగా నచ్చేసింది. ఇంతకీ ఈ చెల్లె పేరు ఏం పేరు? మా చెల్లె పేరు రాధ బావగారు. సూపర్. సరే మామగారు, నేను వెళ్ళొస్తా. ముహూర్తాలు పెట్టి కబుర్ చేయండి. సరే సరే. ఏందమ్మా చెల్లెని గట్ల తయారు చేసి తీసుకొచ్చినావు? ఇంకా నయం ఛాయ్ కూడా చెల్లె ఇచ్చేదేమో అని భయపడ్డా. భయం ఎందుకు నాన్న, బావని ఆట పట్టిద్దామని అట్లా చేసినాం. అయినా బావ హుషారే ఉన్నాడు, అక్కని చూడంగానే ఒప్పుకున్నాడు. కాదు, నాకు తెలిసి బావ నిన్ను చూసి ఒప్పుకున్నట్టున్నాడు. ఏం మాట్లాడుతున్నావు రా తాగుబోతాడా? నేను తాగుపోతానే కావచ్చు, తప్పు మాట్లాడి కాదు. బావ సూపంతా చిన్న ఉన్నది, అందుకోసం అంటాను. అన్న ఎందుకే నేనంట అంత కోపం? ఏ కోపం ఏం లేదు. వారి మాటలు నువ్వేం పట్టించుకో బిడ్డ. నేను ఇప్పుడే పోయి అయ్యగారితో మాట్లాడతా, మీరు అది ఇంట్లో పోండి. నాన్న, నేను బావతో మాట్లాడి మీ అందరి అనుమానాలు పోగొడతా, సరేనా? సరే బిడ్డ. అన్నా, బావ నంబర్ ఉంటే ఒకసారి ఇయ్యవా? నీకెందుకే? రాదు కదా అడగాల్సింది. అయ్యో, నిన్ను అనుమానం పెట్టి చచ్చినావు కదా, అది మాట్లాడాలి. లేకుంటే అక్క మగంతో నాకేం పని? ఓహో, అందుక నీకు మెసేజ్ చేస్తా, నువ్వు సరే. పో. హలో, ఎవరు? నేను రాధని. ఓహో మీరా, బాగున్నారా? బాగున్నా. మిమ్మల్ని ఒక విషయం అడుగుదామని ఫోన్ చేసిన. అడగండి, చెప్తా. నిన్న మా ఇంటికి పెళ్లి చూపులకు వచ్చారు కదా, నేను నచ్చినా మా చెల్లె నచ్చిందా? నిజం చెప్పాలంటే అక్కేవలో చెల్లెవలో నాకు ఇంకా అర్థం కాలే, కానీ తెల్లగున్న అమ్మాయి మాత్రం నచ్చింది. ఏంది, మా చెల్లె నచ్చిందా? ఈ చెల్లి పేరు చెప్పండి. వసంత. మరి నాకు నచ్చిన అమ్మాయి రాదా కదా? తెల్లగున్న అమ్మాయి నువ్వే కదా? అవును, నేనే. మరి ఎందుకండి నన్ను ఆట పట్టిస్తారు? అదేంటండి అక్కడే ఆగిపోయారు? లోపలికి రండి. ఏం లేదు, అత్తాను. రండి, కూర్చోండి. వస్తున్నా అండి. ఏంటండి నన్ను చూడాలనిపించి వచ్చారా? ఏంటి మా మరదలు ఇలా అంటారు? చెప్పండి, ఎందుకు అట్లా సిగ్గుపడుతున్నారు? చెప్పచ్చు కదా. అయ్యో నీ సిగ్గు పాడుగా ఏమో వినావుతుంది అయ్యా. ఏం ఆలోచిస్తున్నారు? చాయ్ తీసుకురా అన్న. పెట్టుకురాపండి. ఎందుకండి నన్ను చూడ్డానికి ఇంత దూరం వచ్చారు? వచ్చాక ఏం మాట్లాడారు? అయ్యో నీకు ఎలా చెప్పాలి, నేను రాధ కోసం వచ్చినని. బావా, నువ్వెప్పుడు వచ్చినావు? ఇంతంతే వచ్చిన. మా చెల్లి ఏమంటుంది? మీ చెల్లె భావన ఆట పడుతుంది. బావా అట్లా బయటకు వెళ్దాం బా, నడు. సరేపా. అక్క, బావ ఎప్పుడు వచ్చిండే? ఇంతకు ముందే వచ్చిండే, ఏం మాట్లాడకుండానే పోతుండు. ఇగో సాయి, నాకు మందాయ అలవాటు ఉందని మీ అక్కతో చెప్పకు. ఊకో బావా, నీకు మంద అయిపోయామని మా చెల్లె నాకు పైసలు ఇచ్చింది. నిజమా? ఎంత ఫాస్ట్ ఉన్నారు ఈ కాలం లేడీస్. హలో రాధా. హలో, ఎక్కడున్నారు? ఇంటికి రారా? వస్తాం గాని రాధా, నిన్నొకలాగా ఇయ్యాలొకలాగా ఉంది నీ మాట. మందు తాగితే ఇలా మాట్లాడుతున్నారేంటి? ఇంటికి రండి. వస్తాను 5 నిమిషాలు.
బావా నీ లెక్కనే నాకు చిన్న బావ దొరికితే ఎంత సంతోషమో రోజు పండుగ ఏ ఒక పాం కలుగుతాను పా. బా అయితే రాదు వస్తా మెల్ల మెల్లగా రా మెల్ల. నేను వెళ్ళలేకపోతా నాకు ఇదే నాకు బాగా దూరం దూరం బావని ముట్టుకోవద్దు. గట్లేదు కంటే బావా కాబోయేవాడిని కాపాడింది మా చెల్లె అంతే. అంటే కొంపదీసి ఇద్దరు చేసుకుంటారా ఏంది? బావా ఏమంటావు ఉత్తిగానే అన్న నాకు అంతేటో అవుతుంది. అక్క నువ్వేం బాధపడకు. వసంత, అసలు ఆయనకి నేను నచ్చనట్టున్నానే. పిచ్చి దానిలా మాట్లాడకు. నచ్చకపోతే మొన్న పెళ్లి సూపులకు వచ్చినోడు మళ్ళీ ఇంటికి ఎందుకు వస్తాడు? ఏమోనే వసంత, ఆయనే నాతో అసలేం మాట్లాడతలేడు. అసలు నన్ను పట్టించుకుంటూనే లేడు. ఎందుకు? బాధపడకక్క, బావ నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడు. నన్ను నమ్ము. రేపే బావ నీతో మాట్లాడేలా చేస్తా. పా లోపలికి పోదా. చెప్పండి, ఎందుకు రమ్మన్నారు? మిమ్మల్ని ఒక విషయం అడగాలనుంది. నేను మందాయినని అద్దనుకుంటారా? అయ్యో అది కాదు, మీరు మాట్లాడతలేరని మా అక్క చాలా బాధపడుతుంది. నేను మాట్లాడకపోతే ఆమె బాధపడుతుంది. ఎందుకంటే ఒక ఆడపిల్ల చేసుకునేవాడికి అన్ని చెప్పుకోవాలని కలలు కంటుంది కాబట్టి. కట్టుకునేవాడు కళ్ళ ముందుండి కూడా కన్నెత్తి చూడకపోతే ఎంత నరకంగా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. అరే ఏం మాట్లాడతాను? నిజమే మాట్లాడుతున్నా. 4 రోజుల్లో మా అక్కకు మీకు పెళ్లి పెట్టుకొని మా అక్కతో ఎందుకు మాట్లాడట్లేదు? అంటే నేను పెళ్లి చేసుకుని నేను కదా? కాదు, రాదని. అంటే మా అక్కని పెళ్లి చేసుకోబోతుర్రు. రాదా అంటే మీ అక్కనా? నేను నిండు పెళ్లి చేసుకోవాలనుకున్నా కదా, ఎట్లా మరి? ఎట్లేముంది, వచ్చి మా అక్క మెల్ల తాళి కట్టేసి హ్యాపీగా ఉండండి. పిచ్చిదానిలా మాట్లాడకు. నేను ఇష్టపడ్డది నిన్ను, మీ అక్కనెట్లా పెళ్లి చేసుకుంటా? అది నా ప్రాణం ఉండగా జరగదు. జరగాలి. అలా జరగకపోతే నేను ప్రాణాలతో ఉండను. చూసావా బావా, మనం కావాలనుకున్నది కాలం కట్టేస్తుంది. మా అక్కని పెళ్లి చేసుకుందువు రా బావా. ఉపాసమైనా ఉంటావు గాని అన్నం ఎందుకు అండలేని మాత్రం నోరు తెరిచి అడగవు కదా. కాపురానికి వచ్చి నుంచి కొట్టక తిట్టక వట్ట తీసేసినట్టు ఎత్తున్నావు. ఎందుకు? నేను నీకే పాపం చేసినా? వారం రోజుల నుంచి వస్తున్నా, ముట్టుకోనియో పట్టుకోనియో, కనీసం మాట్లాడాలన్నా ఇగో ఇట్లా మూగోన్ లెక్క యాక్టింగ్ ఒకటి. పాము దాని పిల్లల్ని అదే మింగినట్టు
చేసుకున్నోడే గింతగానో నరకం చూపెడితే ఆడది ఎంతగానో మనం భరిస్తుంది. పోనీ నేనే ఇష్టం లేదా? ఆ మాట నన్నే చెప్పు. ఏ నుయ్యో గుయ్యో చూసుకొని దానిలో దూకి వస్తా. వెళ్ళొచ్చినావా నాన్న? డాక్టర్లు ఏమన్నారు? బావకు మళ్ళీ మాటలు వస్తాయి అంటనా? బావని తీసుకొని రానరమ్మా, టెస్టులు చేసేదాకా ఏ విషయం చెప్పాలన్నారు. బావని ఎట్లా తీసుకెళ్దాం నాన్న? అక్క ఎప్పటికెమ్మడే ఉంటది కదా. అదే వచ్చిందమ్మ చిక్కు. చెప్పి తీసుకొని పోదామంటే విని తట్టుకుంటుందో లేదో అని, చెప్పకుండా తీసుకొని పోదామంటే బావని అపార్థం చేసుకుంటుంది కావచ్చు అనే భయం అమ్మ. భయం ఎందుకు నాన్న? నాకు ఇప్పుడే ఒక ఆలోచన వచ్చింది, అక్కతో మాట్లాడతా. హలో అక్క, బావ లేడానే? లేడే, ఇప్పుడే బయటికి వెళ్ళి. ఎందుకు, ఏమైంది? ఏం లేదక్క, రేపు నాకు హైదరాబాద్ లో ఇంటర్వ్యూ ఉన్నది, బావని తోడుగా పంపిస్తావా? సరేనే, రేపు పొద్దున బావ తీసుకుని ఇంటికి. సరే అక్క. నాన్న, నేను వెళ్ళి బావని చూపించుకొని వస్తా. నేను వచ్చేదాకా అక్క ఇక్కడే ఉండే. నీవు అదేంది బిడ్డ అట్లా అంటూ? వేరే ఇంటికి ఇచ్చినంత మాత్రాన అక్క పారాయి అయితే చెప్పు. మీరు ఏదో వేరాకుండ్రి, మీరు వచ్చే వరకు నేను మంచిగా చూసుకుంటా. ఏం చేసేది? నాన్న చూసుకుంటా అంటాడు. ఒక్క ఓటుతో ఓడిపోయినోడు పక్కింటిని నమ్మక నువ్వు నాకు ఓటేయలేదని తొలి పెడితే ఇక నువ్వు ఓటేసినా బ్యాలెట్ పేపర్ చూపెట్టినట్టుగా నువ్వు నా కడుపులో చెడగొట్టినవురా. జరుగు. చెల్లే, ఇప్పుడు వెళ్తారు. ఏమైంది? రెడీ అయినవా? మరి మమ్మల్ని పొద్దుగాలనే రమ్మన్నావు, నువ్వు రెడీ అయినవో లేదో అనుకున్నా. అయినా అక్క, అగో చెల్లె, మీ అందరూ చెడిపోతారు. తాగుడు మానే పూజల్ని అట చేసుకుందని పోతారు. ఊకో నాన్న, అన్నని ఎప్పుడు ఏదో ఒకటి అంటావు. అన్న, చెల్లెకి హైదరాబాద్ లో ఇంటర్వ్యూ ఉందట, బావును చెల్లె పోతుర్రు. అంటే వాళ్ళతో నువ్వు పోతలేవా? లేదన్నా, బావ నేను ఇద్దరం వెళ్ళి మళ్ళా రాత్రికి వస్తాం. వాంతో ఏందమ్మా మీరు ఊరి పొద్దుపోతాను. నాన్న, అన్న అన్నట్టు వాళ్ళతోటి నేను కూడా పోతా. వాళ్ళిద్దరే పోతే చూసే మంది ఏమనుకుంటారు చెప్పు? మందితోటి మనకేందమ్మా చెప్పు, మన పనేదో మనం చేసుకోవాలి. నువ్వు వీళ్ళతోటి వేరేమనుకో, తక్కువ 3,000 ఖర్చు అవుతుంది. సరే ఆలోచించమ్మా. అక్క, నాకు లేట్ అవుతుంది, బావ వెళ్దాం. ఏమండి, మీ చేతికి ఏంటిది? అది నెయిల్ పెయింట్ పెట్టుకోవడం మీకు ఇష్టం ఉండదు కదా, అది ఎక్కడిది? నీకు దండం పెడతా, ఇప్పుడన్నా నోరు తెలిసి నిజం చెప్పుర్రి. ఎందుకు నన్ను ఇట్లా బాధ పెడుతుర్రు? అసలు ఏం జరిగింది? నేను మా చెల్లెని అడుగుతా, మీరు చెప్పకపోతే మా చెల్లె చెప్పదా? వసంత,
ఏందా ఇది? మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావా? ఇంటర్వ్యూ అని హైదరాబాద్ పోయి నువ్వు చేసిన పనిదా? చెప్పే చెప్పు, ఎవరిని పెళ్లి చేసుకున్నావు? అడిగేది నిన్నే. ఆగమ్మ, నేను నిమ్మలను అడుగు, నేను కోపం రాదు. అక్క, నేను ఏ తప్పు చేయలేదక్క. చేసావు. అక్క మూలని చూడకుండా పెళ్లి సులువుగానా? ఏమంటున్నావు అన్నా? నీ విజయం మాట చూరా. అసలు ఐదో ఏగయిందంటే బావా, డాక్టర్ సాయంత్రం వస్తా అన్నాడు. అందాక హాస్పిటల్లో ఏం చేద్దామని అందుకే పార్క్ తీసుకొచ్చిన. బావా, నీ మూగ బాధ నాకు అర్థమైంది, కానీ నా మూలంగా నీ గొంతు మూగ పోయిందంటే నా గుండె పగిలిపోతాంది. నాకు తెలుసు బావా, నేనంటే నీకు పిచ్చి ప్రేమని. అరే, అన్ని పార్కులు అయిపోయినాయి. ఈ పార్కులు ఎవరు ఉన్నారో చూద్దాం. పనిరా పారా పనా దుంకో. అరే, అక్కడ ఉన్నా పదంగా. మీ ప్రేమ పెళ్లి నాకు ఏ టైం వచ్చింది. మాతో రారి, ఊళ్ళో పెళ్లి చేసి పంపిస్తాం. మాకు పెళ్ళేంటి? అయినా మా బావ సొంత అక్క భర్త. అక్క భర్తనా? అక్క భర్తతో పార్కులో ఏం పని? సాటు బాగోతామా? హలో మిస్టర్, చెప్పవేంది మూగవై ఉన్నావు? మాటలు రావా? ఈరోజు ఏంటో తెలుసా? ఫిబ్రవరి 14th లవర్స్ డే తెలుసా? నిజంగా ఆయన మూగవాడే. ఆయన కోసం హాస్పిటల్ వచ్చినాం. చెప్పిన కాదు చాలు, ఈ కథలు వినడానికి రాలేదు ఇక్కడ. రే, తీయరా తాలిబొట్టు. ఇగో, మర్యాదగా మెడలు తాళి కడతావా, లేక పోలీస్ స్టేషన్ లో కుళ్ళ కూడా ఉంటావా? ఏయ్ చూడండి, మర్యాదగా పెళ్లి చేసుకుంటారా లేదా మీడియాని పిలిపించి మీరు రంకు భాగవతం బయట పెట్టమంటారా? కట్టరా తాళి, తీయరా గోడల పెంటు. తీరా కూడా పెట్టరా. బావా, నా మెల్ల తాళి కట్టు, ఎందుకంటే మీడియా వాళ్ళు వస్తే నా బతుకు ఆగమైపోతుంది. బావా, మనం ఏ పాపం చేయకుండా చేశారంటుంది లోకం. అందుకే నేను మళ్ళీ రెండో పెళ్లి వేసుకున్న పట్టించుకొని ఈ లోకం. ఇలాంటి రూమర్స్ బయట పడితే నా జీవితం నవ్వుల పాలవుతుంది బావా. అందుకే కట్టు బావా తాళి. కట్టరా తాళి, కట్టరా తాళి.
ఈ అడిగి 10వ పెళ్లిరా మళ్ళీ వచ్చి సంవత్సరం రాదు మళ్ళీ నింపుతా The person you are calling is not answering. ఏంది నా బిడ్డ 2 సార్లు ఫోన్ చేసినా ఆడతలేదు. బిడ్డ వసంత వసంత ఏంటిందన్నా? ఏం లేదు బిడ్డ, అక్కకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లేపుతలేదు. ఏమైందో అని భయం అవుతుంది. అవునన్న, తెల్లవారితే సంక్రాంతి పండుగ, అక్క వస్తే బాగుండు, కానీ అక్క రాదు. అక్కను చూస్తే బాధగా ఉన్నది, ఒకవైపు భయంగా ఉంది నాన్న. నువ్వేం బాధపడకు బిడ్డ, ఈ కష్టాలు ఎప్పటికుంటా ఏంది, కాలం కలిసి రావాలి కానీ తడిబట్టి ఎండినంత సేపట తీరిపోతాయి. ఎట్లనని చేసి నేను అక్కని సంక్రాంతి పండుగకు తీసుకొచ్చి తీరుతా. నువ్వు ఇంట్లో పో, నువ్వు చెప్పని అత్త. సరే నాన్న, నాకు కూడా ఆఫీస్కి టైం అయింది, నువ్వు తొందర వెళ్ళిరా. సరే బిడ్డ. జరుగు, నన్ను ముట్టుకోకు. అది నువ్వు కలిసి నా జీవితాన్ని నాశనం చేసేదు. నీ మూగ యాక్టింగ్ ఎందుకో నాకు ఇప్పుడు అర్థమైంది. తాళి కట్టే ముందన్న ఇంటికాడ నా కోసం ఒక పిక్చర్ ఉన్నది. దాన్ని కట్టుకున్నప్పటి నుంచి దానికి కళ్ళు లేదప్ప, కాసంత ప్రేమ కూడా చూపేయలేదని మీకు గుర్తుకు రాలేదా? అసలు నా మీద చాలా దయ అన్నిటి వెళ్ళేవా మీకు? నీకంటే బండనయ్యం, దానికి నీళ్ళు మొత్తనన్నా అద్దడుతుంది. నువ్వు అంతకంటే అద్భుతం తయారైనావు. నేను ఇట్లా కాదు, ఆగు. అయ్యో అయ్యో, ఏమైంది బిడ్డ? ఎందుకు ఎడుతున్నావే? ఎన్నడూ గుర్తుకు రాండి అమ్మ గుర్తు వచ్చిందంటే ఏదో జరగరాంటే జరిగిందన్న. ఏమైంది బిడ్డ చెప్పే? అమ్మా, మందులాగా పొదువు పెట్టి శిక్షించే మనసు నాకు లేదు. ఆయన లేదు అని వదిలేద్దామంటే ఆ ఆలోచన కూడా నాకు అత్తలేదు. ఎందుకమ్మా నన్ను ఇట్లా అన్నావు? ఏడవదు బిడ్డ. అల్లుడు, ఏం జరిగిందో నువ్వన్నా చెప్పరారు? అడుగమ్మా అడుగు. నువ్వు అడుగుతేనన్నా మాట్లాడతాడేమో. పెళ్లికి ముందున్న గొంతు 3 నెలల సంధి ఏమైందో ఏమో. 3 ముచ్చట్లు కూడా నోసుకోలేను. కనీసం నువ్వు మాట్లాడుతానన్నా మాట్లాడతాడేమో. ఆ గొంతు వినాలనుంది. ఏందల్లుడు ఇది? ఎందుకైనా బిడ్డ నాతో కోసం పెట్టుకుంటున్నావు? ఓ రోగం అయితే దాహానికి పోతే గోలేసుకుంటే పోతుంది. ఎంత పెద్ద వాన కొట్టినా గాని ఓ 4 రోజులకు మగ్గుతుంది. కట్టుకున్నాడు కట్టిన కక్ష కాటుకోలేక పోదా? మనం అడగాల్సింది ఈయన కాదు, నాన్నను, నీ చిన్న బిడ్డను. పా పోదా, అక్కడికి పోతున్నా ఈయన మాట్లాడతాడేమో. పా నడు లే. ఎక్కడ పోతున్నావే? నీతోటి మాట్లాడాలి, ఇంటికి నాడు. ఆఫీస్కి వెళ్తాను అక్క, నీకు తెలుసు కదా. అక్క జీవితం అడిపాలు చేసి సంబరంగా ఆఫీస్కి పోతున్నాను మాట్లాడుతున్నావే.
అమ్మా కొంచెం మెల్లగా మాట్లాడు, ఇది ఇల్లు కాదు బజారు. ప్రాణం పోతే ఎట్లయితే తిరిగి రాదో పరువు పోయినా తిరిగి రాదు. అక్క మీరు ఇంటికి వెళ్ళండి, సాయంత్రం నేను వచ్చినాక మాట్లాడతా. ఏందే అమ్మ మీదికి ఎటువంటి అదే మాట్లాడతాను? నాకు జీవితం లేకుంటే చేసినావు, సొంత బావనే పెళ్లి చేసుకొని పరువు లేకుంటే చేసినావు, ఇంకా నీకు పరువు ఉందనుకుంటున్నావా? ఏంది బిడ్డ ఇది కూడా అల్లుని చేసుకున్నదా? ఏంటి ఇది పోయే కాలం వచ్చిందా నీకు? పాయే నువ్వు ఎటు పోవలేదు ఇయ్యాల పమ్మి అయ్య దగ్గర తెలుసుకున్నప్ప. నడు రా బిడ్డ రా. ఇప్పుడున్నావమ్మా మంచుకున్నావా అనే? అరే సాయి, నేను మీ అమ్మగా రాలే. నా పెద్ద బిడ్డకు జరిగిన అన్యాయానికి నిరదిస్తాను వచ్చిన నేను. మా అయ్య అంటే నీ భర్త కదా, అయినా మీ పెద్ద బిడ్డ గురించి మాట్లాడుతున్నావు. మా అయ్యలేంది మీ బిడ్డ ఎట్లా వచ్చింది? అరే మాటలు మరగదారా అని ఈ కాంతమ్మ కంఠం తప్పిందంటే ఎట్టుదని అయ్యే బాగా తెలుసు. రానిటో తిరిగి అవసరం లేదు, అవసరం లేదు. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఏమయ్యా నా తప్పైందయ్యా, నన్ను క్షమించయ్యా. ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా మంచిగున్నావా? తింటాను. నువ్వు మంచుకున్నావు? ఊహించుకున్న కాడికి చాలు గాని నా పెద్ద బిడ్డకు దాని చెల్లిని సమితిగా చేసినావు. ఎందుకు ఇసుంటారని మళ్ళీ దొరకడనుకున్నావా భూమిన? శబాష్, కంట్రోల్ లేని కాంతవ్వ. నా మనసులో ఉన్న తెలుసుకున్న నీకు ఈ మారే గురించి కూడా తెలుసు కదా. ఆ మూల స్తంభాలుగా నిలుస్తున్న ఆ ముగ్గురు నా పెంపకానికి నిదర్శనమే. ఆ రోజు వాళ్ళతో ఏగలేక వెళ్ళిపోయిన నువ్వు ఇవాళ పెద్ద బిడ్డ మీద లేని ప్రేమను ఒలకపోసుకుంటూ వచ్చినావు. మళ్ళేం ప్రాణంతో వచ్చినావు? నేను నమ్మితే ప్రాణం ఇచ్చేదాన్ని, నీ లెక్క ప్లాన్తో నచ్చి తల్లిని పిల్లను దూరం చేసేదాన్ని కాదు. అమ్మా మీ గొడవ మీకేనా? మా గొడవ గురించి ఆలోచిస్తారా? ఎందుకు వచ్చినావు? ఏం మాట్లాడుతున్నావు? అంటే ఇన్ని రోజులు కని పెంచి పెద్ద చేసిన కాదని నిన్ను గాని విసిరేసిన అమ్మ గుర్తుకొచ్చింది. అమ్మ ఇయ్యాల నీకు? అమ్మ లేని లోటు లేకుండా గొడ్డు కష్టం చేసి పెంచుకున్నామ్మా నేను. ఈనాడు నీ బాధ చెప్పుకోవడానికి అక్కరేనాయన అమ్మ నేను. ఏడవకు నాన్న. నాన్న నువ్వు నన్ను ఎందుకు అంటున్నావు? మా ఆయన నువ్వు అది పెళ్లి చేసుకొని గిన్ని రోజులు అవుతుంది, నువ్వేమన్నా పట్టించుకున్నావు అసలు? అక్క మాదో పెళ్ళని భ్రమపడతానవా? అది నిజమే అయితే నువ్వు అనుకున్నట్టు నా మనసులో ఉంటే బావ నీడ కూడా నీ మీద పడనీయకపోయేదాన్ని. అవును నిజమేనే, నువ్వన్నది అబద్ధమే అనుకుందాం. మరి నీ బావ నీతో మాట్లాడినట్టు నాతో ఎందుకు మాట్లాడతలేడే? అంటే బావకు మాటలు. వసంత నువ్వు ఆగు బిడ్డ, అవన్నీ నేను చూసుకుంటా. ఏది నువ్వు చూసుకునేది? నా బిడ్డ నాపకు మాట్లాడు బిడ్డ. అబ్బబ్బబ్బబ్బ ఏం చెప్పినవే? నీ బిడ్డరా? బిడ్డనిగా బిడ్డ పుడితే ఏగలకి వెళ్ళిపోయి ఇయ్యాలొచ్చి వేదాలు వాళ్ళిస్తానవా? నాన్న పొప్పడి చెట్టుకు కరబుజ కాయలు కాసే రోజులు ఇవి. నీ నిజాతి గురించి వీళ్ళతో మాట్లాడడం వేస్ట్. రాను లోపలికి పో. రా. ఎందుకు బాధపడతానా బిడ్డ?
చేసుకున్నాను విలువయ్యని మీ అమ్మని చేసుకుని నేనెంత బాధపడతాను, ఇలా బావ కూడా అంతే బాధపడతాను బిడ్డ. కొయ్య ఆయనతో మాట్లాడు. నాన్న అక్క ఇప్పటికే పిచ్చిది అవుతుంది. బావకి నేను దగ్గర అయితే అక్క బతకదు నాన్న. చూడమ్మా, మనం కోరుకునేది జరుగుతాయో జరగాయో తెలియదు, కానీ ఆ భగవంతుడే బాటలు వేస్తాడు. మనం ప్రయాణం చేస్తే గమ్యం తనే చూపెడతాడు. పో అమ్మ, పొయ్యి నీ ప్రయాణం మొదలుపెట్టు. నాన్న, చెల్ల కోసం మూగమైన బావకి మళ్ళీ తిరిగి రావాలంటే ఎట్లయినా బావకు నచ్చి చింతలే కాబట్టి తెలిసిన గుడాకి విప్పించి మళ్ళీ పెళ్లి చేద్దాం. ఏం మాట్లాడుతున్నావురా నానా? అల్లుడేడి అల్లుడేడి చెప్పు నానా. ఏమండి ఏమండి ఎక్కడున్నారు? ఏమండి మిమ్మల్ని ఏమండి ఒసేయ్ ఆత్మనియే. అసలు తండ్రివేనా? పోతే వసంత తీయ తలుపు నానా, మర్యాదగా తలుపు తీయమని చెప్పు, లేకపోతే ఏం చెప్తారో నాకు తెలియదు. ఎందుకు మూగతాయో లేవమాటవు? తలుపు తీయమని చెప్పవయ్యా, చెప్పు. అల్లుడి బిడ్డలు చెప్పు, తలుపు తీయమను. అమ్మ వసంత, తలుపుది బిడ్డ. ఆ శూర్పణఖ వచ్చి రాముని సంవత్సరం ఆగం చేసినట్టుగా ఇది నేను వేసినాక పోయేటట్లేదు బిడ్డ. తలుపు తీరా. ఏమండి ఏమండి మిమ్మల్ని ఏమైంది? నాకేమైంది? హలో అమ్మా, నేను అనుని. ఆ బిడ్డ ఇది మళ్ళీ చెప్తా బిడ్డ. లేదమ్మా, నీతో అర్జెంటుగా మాట్లాడాలి. అబ్బా ఏ నీకు టెన్షన్ తో చచ్చిపోతట్టున్నా. ఏడు చెప్పు మరి. అమ్మా, నీకు ఫోటో పంపిస్తా, నీ అల్లుడు బాగున్నాడా చూసి చెప్పు. ఆగు సుత్తా. ఎంత పని చేసినవే, ఒక్క మాట నాతో చెప్పకుండా ఎవరు వాడతాను పెళ్లి చేసుకుంటావా? నీకు భయం లేదు? ఎందుకు లేదు? ఎందుకు భయం లేదు నీకు? ఎందుకు భయం లేదే? ఎందుకు భయం లేదు? ఒక్క మాట నాతో చెప్పకుండా ఎట్లా పెళ్లి చేసుకున్నావు నువ్వు? ఎందుకు ఇట్లా తయారైనావు? ఓ దేవుడా, వాళ్ళు చూస్తే ఆ భాగవతం ఉంది, నువ్వు చూస్తే ఈ భాగవతం ఉన్నావు. అమ్మ, ఎందుకలా అంటున్నావే? నేనేమన్నా లంగన దొంగను పెళ్లి చేసుకున్నానా? నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నా అనుకుంటున్నావే? ఏమన్నా శ్రీరామచంద్రుడు అనుకుంటానవా ఆయనను? అవునే అమ్మ, గుణంలో శ్రీరాముడు, బలంలో హనుమంతుడు, గెలిపించడంలో శ్రీకృష్ణుడే. అంతకన్నా ఏం కావాలి ఒక ఆడదానికి? చేసింది చాలక నాకెదురు మాట్లాడతావే నువ్వు? మీరెప్పుడు వచ్చారు బిడ్డ? అల్లుడుని చిన్న బిడ్డ లేచిరా.
ఏం ఆలోచించకుండా పానం తీసుకుంటా అనుకున్నావు బిడ్డ. అమ్మ, పరిస్థితులు పగబట్టినప్పుడు పసిపిల్లలా ఆలోచించాలన్నాడమ్మా మీ అల్లుడు. అంటే చచ్చిపోదామన్నాడు అన్న అల్లుడు. కాదమ్మా, నిన్నటి గండం తప్పాలంటే చచ్చినట్టు నిద్రపోవాలని చెరో 2 నిద్ర మాత్రలు వేసుకొని పడుకున్నామమ్మా. ఎంత పని చేసినావు బిడ్డ. ఇట్లా పోదమ్మా. ఆగమ్మా, నేను ముందు చెల్లెతో మాట్లాడాలి. అను, ఈ భూమి మీద ఏ అక్కకు ఇవ్వని అదృష్టం ఈ ఇద్దరు చెల్లెలు నాకిచ్చిర్రే. అందుకు మీ కాళ్ళు పట్టుకున్న తప్పులేదు. అలా కాదక్క, నీకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం నా తప్పే అక్క. చెప్పకుండా చేసుకున్నామని కాదే తప్పు, మా మొగుడిని చేసుకున్నామని తప్పు అంటున్నాం. మాతోటి బొమ్మలాట ఆడుతున్నావా? ముగ్గురు అక్క చెల్లెళ్ళని పెళ్లి చేసుకున్నోళ్ళు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? నువ్వు తప్ప. మందెందుకే, మన మొగుడే ఉన్నాడు కదా, ఇంకా మంది గురించి మనకెందుకు? అమ్మరా, నాకు ఒకటి అర్థమైతే లేదు. మీ ఇద్దరే కదా నాకు బిడ్డలు, ఈ 3వ చెల్లి ఎక్కడికెళ్ళి వచ్చింది? చెల్లె కూడా నీ బిడ్డనే నాన్న. ఏవుగా అమ్మా, అది ఎవరు పుట్టిందో నాకేం తెలుసు? నాకున్నది మీ ఇద్దరు వాడు ఒక్కడే. అను కూడా మీ బిడ్డనే నాన్న. వసంత, ఏం మాట్లాడతాను? నీ అవ్వ చేసిన పాపం నాకంట పెడతానవా? లేదు నాన్న, అను అమ్మకు నీకు పుట్టిన బిడ్డే. నువ్వు అనుమానించడంలా తప్పు లేదు. అమ్మ మన నుండి దూరం అయిపోగానే కడుపులా చెల్లెని మోసుకుంటూ పోయింది, అంతే తప్ప అమ్మకు ఏ పాపం తెలియదు నాన్న. అంటే ఇది నా చిన్న బిడ్డనా? అవును, ఈ ముగ్గురు నువ్వు అంటే ఈ ముగ్గురు ఈ ఒక్కనే చేసుకున్నాడు. ఇప్పుడు ఈ ఒక్కని పరిస్థితి ఏంది? బావా, అక్క ఇన్ని రోజులు ఎంత బాధపడ్డా నాకు నీ ప్రేమ కావాలి అనుకున్నా, కానీ పెళ్ళంటే బస్ టికెట్ తీసినంత ఈజీగా చేసుకుంటాను. నీలాంటి వాడు కట్టిన తాళి నా గుండెల పైన ఒక్క క్షణం కూడా ఉండాల్సిన వీల్లేదు. ఆగు చెల్లె, తాళి తీయాల్సింది నువ్వు కాదు చెల్లె. ఆయనకు కొంచెం కూడా ఇష్టం లేని నేను తీయాలి. ఇది చూడు, నువ్వు కట్టిన తాళి నీ చేతులతోటి నువ్వే తీస్తావా? నా చేతులతోటి నన్నే తీసిమంటవా? ఇంత జరిగినా కూడా ఏం మాట్లాడతలేవేంది? నేనంటే ఇష్టం లేదని నాకు పూర్తిగా అర్థమైంది. ఇష్టం లేని బతుకు ఎందుకు? నవ్వే నవ్వు, అక్క మొగుడిని వేసుకొని ఆనందంగా ఉండు. నేను మీ మేలు కోరేదన్నక్క, మీ ప్రవర్తనలో మార్పు రావాలని. బావా, నేను ఏం చేశామంటే చెప్పు బావా, ఏదో మాట్లాడాలని మెసేజ్ చేసావు. నీకోసం ఏదైనా చేస్తా బావా. నువ్వెవరో తెలియకముందే నిన్ను ప్రేమించాను. ఇప్పుడు మా సొంత అక్క భర్తవని తెలిసాక నిజ జీవితంలో నీ భార్యనే అవకాశం లేకపోయినా 4 రోజుల నాటకానికైనా నీ భార్యనే భాగ్యం ఇచ్చావు. అది చాలు బావ. నాకు అక్కలు అబద్ధం చేసుకున్న మంచిదే బావా. మీ జీవితాలు బాగుంటే చాలు. ఆగు, నేను ఇప్పుడే అమ్మకు ఫోన్ చేస్తాను. హలో అమ్మా, నేను అనుని. ఆ బిడ్డ మళ్ళీ చెప్తా బిడ్డ. లేదమ్మా, నీతో అర్జెంటుగా మాట్లాడాలి. అబ్బా, ఏ నీకు టెన్షన్ తో చచ్చిపోతున్నా.
ఏంటి చెప్పు మరి. అమ్మా నీకు ఫోటో పంపిస్తా, నీ అల్లుడు బాగున్నాడా చూసి చెప్పు. ఆగు సుత్తా. అను ఏం మాట్లాడుతున్నావే? బావకు మాటలే రావు, ఇవన్నీ నీకెప్పుడు చెప్పిండు? బావ మూగ బాధను ఒక పేపర్ మీద రాసిచ్చిండు, ఇవరిదాకా చూపించిన కనపడలేదా? అను ఏంది బావ మూగుడు అంటున్నావు? వసంత నువ్వేమో బావకు మాటలు రావంటున్నావు. అసలు మీరేం మాట్లాడుతుర్రే? అవును, వాళ్ళు నిజమే మాట్లాడుతున్నారు. ఏది నిజం? బంగారం లాంటి నా భర్తను పట్టుకొని మూగోడు అనుడు నిజమా? నిజమే తల్లి, అల్లుడు నాటకాలు ఆడతలేడు అని నిజంగానే మాటలు రాని మూగోడు. ఏంది నన్ను నువ్వు మాట్లాడేది? నా భర్తకి నిజంగానే మాటలు రావా? నాకెందుకు ఈ విషయం చెప్పలేదు? అయ్యో దేవుడా, నేను ఎంత అబద్ధం చేసుకున్నానయ్యా నిన్ను. అయ్యో ఏడో బిడ్డ, ఏడో బిడ్డ. ఆయన నోటి నుండి మాటలు రావన్నది నిజమే, కానీ ఆయన గుండె నిండా నీ మీద ప్రేమ లేదనేది అబద్ధం తల్లి. ఏడో నిజమే నాన్న, నాతో నేను మాట్లాడతలేడు అనుకున్నా గాని తన మనసులో ఉన్న ప్రేమను నేను తెలుసుకోలేకపోయినా. ఏమండి ఏమండి అమ్మా, ఆయన ఏడమ్మా, ఏమండి ఏమండి నేను ఎటు పోయిండు? ఏమండి అన్న, నువ్వు బయటికి పోయి చూసాపో అన్న. అమ్మా నేను ఎటు పోయిండమ్మా? ఏమండి నాలాంటి మూగవాణితో మీరు సుఖంగా ఉండలేరు. అందుకే వేరే పెళ్లి చేసుకొని ఆనందంగా ఉంటుర్రి. నా గురించి ఆలోచించకండి. నేను మీ ఇష్టదైవం అయిన దేవత దగ్గరికి వెళ్ళి అక్కడే కన్ను మూస్తాను. నేనే ఓడిపోయాను భర్తననే పేరుతో, భారమై జీవిస్తున్నాను, నా మనసు చనిపోతుంటే. నేను బ్రతికే నటన చేస్తున్నాను, వీనే ఓడిపోయాను. అయ్యో అయ్యో అయ్యో
ఇదేంది బిడ్డ అరే రాధా రాధా ఎంత పని చేస్తు బిడ్డ అను అక్క ఎట్లా చేస్తారా దాకాని తీసుకోపంప లే బిడ్డ లే రాధా రాధా అరే సాయి లే బిడ్డ చెల్లెలు లే బిడ్డ అను హాస్పిటల్ తీసుకెళ్ళండి నేను బావ కోసం వెళ్ళి వెతుకుతా బిడ్డ అక్కను దాకాలు లేచి బాపును నువ్వు బావ కోసం ఎంకలాడడానికి అమ్మా లేట్ అయితే ఇక్కడ చెల్లె అక్కడ బావ మనకు దక్కరు తొందరగా ఏమో ఇంట్లో తీసుకోరి. కాంతం ఇప్పుడు అనేది నిజమే లేట్ అయింది అనుకో అల్లుడు అక్కడే ఉన్న అగాయితం చేసుకుంటే అబ్బో అను నువ్వు నా అమ్మ అక్క దగ్గర ఉంటుంది చిన్నక్కని కలిసి బావ దగ్గర పోతాం నాన్న బావ ఎక్కడో వెళ్తారు ఎక్కడో తిప్పుతాడు. అన్న ఈ పేపర్లో మా ఇష్టదైవం అని ఉంది, అందుకే బావ ఆ దుర్గమ్మ తల్లి దగ్గరికే వెళ్ళుంటాడు. ఖచ్చితంగా విజయవాడలోనే ఉంటాడు. అమ్మ అక్క జాగ్రత్త, రానా వెళ్దాం. ఆగి బిడ్డ, అంత దూరం మనం ఎట్లా పోదాం? మనకేం తెలుసు ఆడ. అక్కన హాస్పిటల్ చేర్పించి అన్నం తీసుకుని పోదాం. పట్రా. ఇదేంటి బిడ్డ గిట్లా చేయబడుతుంది? నీకు ఎవరు లేరనుకున్నావా? నీ లేరా బిడ్డ? ఇదేం పాడు పని? రారా. కూర్చో. ఏందిరా ఇది? ఆ దేవుడు నా బిడ్డ గిట్ల రాసిండు. పెద్ద బిడ్డ సాగు బతుకుల మధ్య ఉండే, ఇదో సాగు కావాలని పోవట్టే. ఎవరైతే రాసుకొచ్చుకున్నారా నేను? అయ్యో నాన్న, ఇప్పుడు ఏమైందని బాధపడుతున్నావు? ఈ లోకాన్ని కాపాడే అమ్మ మన చెరువుని కాపాడదా? దా అటు వెళ్ళి ఎంకులాడదాం. నువ్వైతే అటుపక్క తిరిగి రాపోరా. నాకుండే బరువుగా ఉన్నది బిడ్డ. అల్లుడు కనబడతాడు అన్న ఆశ చచ్చిపోయిందిరా, చచ్చిపోయింది. బిడ్డ నేను రాను నాన్న. అన్న మీరు ఇక్కడ నుండి ఇద్దరు వెళ్ళిపోండి. నాన్న, చెల్లె బావమ్మకన పడి పిచ్చా తయారైంది. ఎంత మాట నువ్వురా? దానికున్న ధైర్యం నీకున్నాయిరా. మనం రాకున్నా కూడా బావ కోసం అది ఒక్కది బయలుదేరింది. అంత ధైర్యవంతురాలా నా బిడ్డ? అసోడు దాన్ని పిచ్చిదంటారు నువ్వు? సరే నాన్న, నేనే పిచ్చోని. దాని రూమ్ తీసుకురా, చూద్దాం. బిడ్డ వసంత పోదాం పరా బిడ్డ. నువ్వు
దా బిడ్డ, నువ్వేం బాధపడకు. అల్లుడు రేపు ఎట్లా కలుతాడు కానీ నువ్వు వండుకో బిడ్డ. రండి పడు. పారా. नमोस्तुते महादेवी विद्महे विष्णुपत्नी धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। ఓకే. అమ్మా దుర్గా భవానీ ఆపన్న హృదయవాణి కన్నీటి బాటలో నడిచే నాకు నువ్వే దారి చూపిన శక్తి తల్లి. అమ్మా దుర్గా భవానీ నా బాధలకే నీవే జవాబని చీకటి గుండెల్లో వెలుగై నిలిచే నా శ్వాసల దేవతవు నీవమ్మా. లోకమే నన్ను తృణీకరించినా లేచి నిలబడమన్నది నీవే కదా. ఓటమి నేర్పిన పాఠాలన్నీ విజయంగా మార్చిన తల్లి నీవే కదా. ఎవరూ లేని ఒంటరి బాటలో చేయి పట్టి నడిపిన దైవమా నా నుదుట రాసిన బాధలన్నీ నవ్వులుగా మార్చిన అమ్మవా. కన్నీరు పడితే కరిగే రాతి హృదయం నీ కరుణ చూస్తే కదిలే కదా. శక్తి రూపమై శాంతి నీడనై నా జీవితం కాపాడే తల్లివి కదా. అమ్మ, నువ్వు ఇట్లా ఒక్కదాని వస్తే నీకేమన్నా అయితే మేము బతుకుండే ఎట్లా బిడ్డ? ఒక్కసారి ఇంటి దగ్గర పరిస్థితి ఆలోచన చేసుకో. నాన్న తను నాకు కనిపించింది, నాకు ఇంటి ధ్యాసే రాదు నాన్న. బావ కనిపించింది, నేను ఏం ముఖం పెట్టుకుని రావాలి నాన్న ఇంటికి? చూడు చెల్లెమ్మ, మనం ఇక్కడ దాకా ఏ నమ్మకంతో వచ్చామో ఆ నమ్మకాన్ని కోల్పోద్దమ్మా. కంటికి కనబడే శక్తులున్న తల్లి మనని ఇంటికి ఎలా పంపాలో ఆ అమ్మలగా నమ్మకం తెలుసమ్మా. అన్న చెప్పేది నిజమేనమ్మా. తెల్లారి వరకు ఓపిక పడితే
అల్లుణ్ణి మనకి ఎదురు పడేటట్టు చేస్తుందమ్మా ఆ దుర్గమ్మ తల్లి. నాన్న రేపైనా మన కంటికి కనిపించకపోతే ఇక్కడే ఆ దుర్గమ్మ తల్లి దగ్గరే నా ప్రాణాలు తీసేసుకుంటా నాన్న. అమ్మ దుర్గా భవాని, చిన్నప్పటి నుండి నా ఇద్దరు కూతుర్లు నిన్నే కొలిచారు. ఇంటికాడ నా పెద్ద బిడ్డను, ఇక్కడ చిన్న బిడ్డను కాపాడే భారం నీదే తల్లి. అయ్యో బిడ్డ బిడ్డ నాన్న బావా బావా గంగలో ఆగరాను కోటి అటు భయానికే శరీరం మూర్చపోయింది. నువ్వు ఉన్నట్టు చెప్పినావు అనుకో ఇది చచ్చిపోద్దురా బిడ్డ. వసంత లే బిడ్డ. అరే సాయి సాయిగా బిడ్డ. వసంత నా బంగారు తల్లి లే బిడ్డ లే బిడ్డ లేరా. అయ్యో నాన్న అన్నయ్య ఎక్కడ నాన్న? సాయి అయ్యా సమయానికి వచ్చి నా కొడుకుతో పాటు మమ్మల్ని కూడా కాపాడు అయ్యా. నన్ను ఇంకా పరాయిదాని లెక్క ఎందుకు దూరం పెడుతున్నావు బావా? నీ కోసం కండ్లు కాయలు కాచేలా ఎదిరి చూసిన నన్ను ఎందుకు దూరం పెడతావు బావా? 3 రోజుల సంధి తిండి లేక నిద్ర లేక నీకోసం పిచ్చిదైతుందయ్యా.
దాన్ని ఇంకా దూరం పెడుతూ పగలేదు అనుకుంటూనే పానం తీసేటట్టు ఎందుకు చేస్తాను అయ్యా? బావా నువ్వు కట్టిన తాళి మా చేతులతో మేము తీసేయడం తప్పే, నేను కాదంటలేను. నిజంగా నేనంటే ఇష్టం లేకపోతే నీ చేతులతో నువ్వే తీసేయి బావా. ఆగమ్మా, ముందైతే అల్లుని తీసుకుపోయి అమ్మవారి దగ్గర ముడుపు కట్టుకో. ఏందమ్మా అట్లా చూస్తాను? నీ వల్లనే మూగపోయిన ఆ గొంతు ఆ తల్లి దయ వల్ల మళ్ళీ నీ వల్లనే మాటలు రావాలి తల్లి. అవును చెల్లి, బావకు మాట్లాడితేనే మీ ఇద్దరి జీవితాలకు ఒక మార్గం దొరుకుతుంది. ఆ అమ్మవారికి ముడి పట్టి మన పద్యం మనం చేద్దాం. రారి పోదాం. రారి. అమ్మ వసంత, ముడుపు కట్టగా అమ్మవారి తీర్థం తీసుకోకుండా గీడచ్చి కూర్చున్నదేందమ్మా? వెళ్ళు, బావని తీసుకుపోయి ఆ ముడుపు కట్టి అమ్మవారి తీర్థం తాగించిపోతాలి. సరే నాన్న. బావా నీకు మాటలు వచ్చేదాకా ఇక్కడ నుండి తిరిగి వెళ్ళనని మొక్కుకున్నా, కానీ ఇంటికాడ అక్క పరిస్థితి చూస్తే భయంగా ఉన్నది బావ. అంతేకాదయ్యా, అక్కడ నా పెద్ద బిడ్డ కొన ప్రాణంతో కొట్టుబెట్టాడుతాను. ఇక్కడ ఇదేమో దాన్ని చావు బతుకుల మధ్య వదిలేసి నీ కోసం వస్తే నువ్వు దీన్ని దూరం పెడితే ఇది ఎక్కడని చస్తుందయ్యా? బావా 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 చూడు బావా, ఏ చెల్లి కోసమైతే నీ గొంతు మూగబోయిందో ఆ చెల్లిని దూరం పెడతావా? ఇప్పుడు తను నీ భార్య అని మర్చిపోకు. కాదు, నా భార్య రాధ మాత్రమే. అగ్ని సాక్షిగా తాళి కట్టింది ఆమెకే. మరి ఈ బిడ్డకు తాళి కట్టింది ఎవరు? నువ్వు కాదా? నేనే, కానీ అది ఇష్టతోటి కట్టింది కాదు. అట్లంటే మా పెద్ద చెల్లి కూడా ఇష్టంతోనే కట్టావా? మనసులో చిన్న చెల్లించుకొని మా పెద్ద చెల్లిని ఎంత నరకం చూపించావో మర్చిపోయావా? నరకం నేను అనుభవించిన. కంటికి నచ్చిన అమ్మాయిని కళ్ళ ముందర పెట్టుకొని చేసుకున్న దాంతో కాపురం చేయలేక ప్రతిరోజు నరకం నేను అనుభవించిన.
అంటే నన్ను వద్దనుకుంటున్నావా? అవును, నాకు నచ్చిన వారికంటే నన్ను మెచ్చిన వారితో ఉందాం అనుకుంటున్నా. మరి ఈ బిడ్డని ఏం చేస్తావు చెప్పవా? బావా, నీకోసం మా చెల్లె 3 రోజులు ఉపవాసం ఉండి నేను దక్కించుకుంటే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను బావా. ఇప్పుడు ఏదో చెప్పు. మిగతా విషయాలు ఇంటికాడ మాట్లాడుతున్నాను. అక్క డిశ్చార్జ్ చేసి రాని మంచుకున్నావా అని అక్క. ఒక నీళ్ళు తెపోయావా? సరే అమ్మ. నువ్వు గోళీలు వేసుకొని పండుపోయి కూర్చో. అమ్మ ఇవన్నీ తీసుకో. అమ్మా, ఆయన ఎక్కడున్నాడమ్మా? అక్క నాన్న చిన్నక్క కలిసి బావ కోసం వెళ్ళితే బావని ఎట్లాగైనా తీసుకొద్దరే. నువ్వు రెస్ట్ తీసుకో అక్క. రెస్ట్ నా ముఖానికి అది కూడా ఉందా? అమ్మా, ఆయనను వెతకడానికి చెల్లెని ఎందుకు పంపించిరే మళ్ళా? పోతేమైంది బిడ్డ, బావని బతికించుకుందామని పోయింది. ఇంత తప్పే ఉన్నది? తప్పేముందా? అది ఆయనకు దగ్గర అయితే నేను బతుకుండి కూడా దండగమ్మా. మనం కూడా ఆయన దగ్గర పోదాం. పా అమ్మా, లే. ఆగి బిడ్డ. ఏమండి? అబ్బా, ఏడు బావా నువ్వు? నాకు ఇది అస్సార్థం అయితే లేదు. నీ కడుపులో ఏమన్నా కక్కు బాబు. అది ఎలాంటి నిర్ణయమైనా నా బిడ్డలను నేను మెప్పించుకుంటా. నిర్ణయం తీసుకునేది నేను కాదు, ఈ బిడ్డలు తీసుకోవాలి. నా బిడ్డలు బరువైన నిర్ణయం తీసుకున్నంత పెద్దోళ్ళు కాదు. ఏది మంచో మీరే చెప్పాలి. నా మంచి నవలపాలే. ఏ జన్మలు చేసుకున్న పాపం కానీ నా జీవితం ఆగమైపోయింది. బాధపడకండి. కొన్నిసార్లు బాధ్యతల కోసం మన ఇష్టాలని చంపుకోక తప్పదండి. దేవుళ్ళనే కన్నీళ్లు పెట్టించిన కాలం మనల్ని మాత్రం వదులుతుందా? బావా, మన సమస్యలు పోవాలంటే నేను మీ జీవితం నుండి తప్పుకోవాలి. తప్పుకుంటా, కానీ నా జీవితానికి ఓ దారి మీరే చూపాలి. అంతేకాదు బాబు, నా పెద్ద బిడ్డతో కలిసి నా ఇద్దరు బిడ్డల పెళ్లిళ్ళు చేయాల్సిన బాధ్యత కూడా నేనే. వసంత, నన్ను అర్థం చేసుకున్నందుకు ఏమిచ్చి నీ రుణం తీసుకోవాలి? బావా, అక్కడ నా మెల్ల తాళి తీసినప్పుడే నాకు అర్థమైంది నా జీవితానికి వేరే దారి ఉందని. వసంత, ఏమంటున్నావే? నీ మెళ్ళ నుంచి తాళి తీసిండా? మరి నా మెళ్ళ ఉన్న తాళి ఏం చేయమంటారు చెప్పండి? చెల్లె, నీకోసమే చిన్న చెల్లెలు అర్థం అనుకున్నాడు. నువ్వు కూడా అట్లా అంటే బావను ఎవరు అర్థం చేసుకుంటారు? అసలు ఇవన్నీ ఎందుకు? నీ మనసులో ఉందో చెప్పు. నా మనసులో ఏముంటుంది? నాన్నట్టు మన ఇద్దరం కలిసి వీళ్ళిద్దరు పెళ్లి చేయాలని ఉంది. ఎంత బాధ్యతగా అన్నావు. ఏమయ్యా, బిడ్డకు హైదరాబాద్ సంబంధం వస్తున్నది కదా, అని రేపు రమ్మను. వసంత, బాధపడుతున్నావా? లేదు బావా, నేను మనిషిని కాను కదా, నాకెందుకు బాధ ఉంటది?
వసంత, కొందరికి మనసుతో ముడిపడ్డట్టు జీవితాలతో ముడిపడవు. ఏమున్నా మనం సర్దుకోవడం తప్ప. అర్థమైంది బావా, నేను కూడా సర్దుకుపోవాలనే నిర్ణయం తీసుకున్నా. చాలా థ్యాంక్స్ వసంత. ఎంతసేపు మేము మాట్లాడుకున్న మాట్లాడిందా ఏంది? ఏమండి, నన్ను క్షమించండి. ఎందుకు? ఇన్ని రోజులు నా చెల్లిని నాకు సవితిని చేసిండ్రు అనుకున్నా. నా మనసులో మస్తు తిట్టుకున్నా. కానీ ఇప్పటిదాకా దాంతో మాట్లాడిన మాటలు వింటే, మీలాంటి మంచి మనిషిని అనుమానిస్తే అది నాకే పాపం. నా తప్పైందండి. చూడు, నేను ఇష్టానికంటే ధర్మానికి ఎక్కువ విలువ ఇస్తా. ఎందుకంటే నేను నీతో ఉండు ధర్మం కాబట్టి. రాండి, ఇప్పుడే వేస్తారా? కాలు కడుక్కోరు, కాలు కడుకుని ఇంట్లో కడుతుంది. సాయి కుర్చీలే. ఓకే. అమ్మ రాదా, చెల్లెని తీసుకొని రా బిడ్డ. సరే అమ్మా. అమ్మాయి లక్షణంగా ఉంది, మాకు బాగా నచ్చింది. పెట్టుబడుల గురించి మాట్లాడుకుంటే పెళ్లి పెట్టుకోవచ్చు. ఏమంటావు? మీరు పైకి కనబడరు కానీ మీకు లోపల బాగా తొందర ఉన్నది. ఇగో, ఈరోజు మీరు మా ఇంటికాడ భోజనం చేసుకోండి. ఓ మంచి రోజు చూసుకొని వచ్చి మీ ఇంటికాడ భోజనం చేసి అప్పుడు పెట్టుబడులన్నీ మాట్లాడుకుందాం. సరేనా? సరే, ఎట్లా అంటే అట్లనే. సరే బాబా. నువ్వు తినయ్యా, తర్వాత ఫోన్ మాట్లాడదు గాని. ఇప్పుడు పెట్టండి అమ్మ అన్నం. ఏది బాబు, మా అల్లుని ఎంగిలిస్ తారాకు ముంగట పెట్టుకున్నావు? ఎందుకండి, ఇందులో తింటే పాపమా? కాదు బాబు, నువ్వు ఎంగిలిస్ తారాకు తింటే అది మాకు పాపం. తిని పడేసే ఎంగిలిస్తారాకే పాపం అంటుర్రు. మరి ఎంగిలైన అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేస్తే అది కాదా పాపం? ఒక్కసారి నా చెల్లి గురించి మాట్లాడితే నీ నాలుక చీరేస్తా. ఓహో, రేషన్ బాగానే ముసుకొస్తుంది. నేను అన్నది తప్ప? మీ చెల్లని మీ బావ పెళ్లి చేసుకోలేదా? కలిసి కాపురం చేయలేదా? బాబు, లేనిపోయిన అపండాలు నా బిడ్డ మీద వేయకు. నా బిడ్డ నిప్పు బాబు, నిప్పు. నీ బిడ్డ నిప్ప?
నీ బిడ్డకు పార్కులో పెళ్లి చేసి ఆ నిప్పార్పింది నేను. అలాంటి దాన్ని నాకంటే పడతారా? ఛీ, ఏం పెద్ద మనిషి వేను. ఇదివరకే తెలియకుండా నీ అల్లుడికి పెళ్లి చేసి ఆ అమ్మాయిని నా కొడుకు తీయాలని చూసావా? భలే ఉన్నవాయా, భలే కుటుంబమా. నీ ఎవరి బతుకులు ఎడా ఎందుకయా? పలానా వాళ్ళతో మాటలేంటి మనకు? చచ్చిపోతే స్వర్గం పోదా? ఇప్పుడున్న నరకం కంటే స్వర్గమే మేలు. లోకం తెలియదల్లా మాట్లాడక వసంత. ఎవడో ఏదో అన్నాడని ఇంత పని చేస్తావా? ఇది వాళ్ళ గురించి ఆలోచించి చావాలనుకోలే. ఇలా వినాలంటే రేపు లోకం కూడా అంటే తట్టుకునే ధైర్యం లేక చావాలనుకో. ఎందుకన్నా అట్లా మాట్లాడుతున్నావు? వసంత చచ్చిపోతే మనం బతికుండి ఏం లాభం చెప్పు? అక్క, నాకు ఏ పాపం తెలియదు. అయినా ఈ లోకం నన్ను ఎంగిలిస్తారాకుని చేసింది. నేను బతుకుండి మిమ్మల్ని అందరినీ బాధ పెట్టేదానికంటే నేనే లేకుంటే చెప్పే. లేని స్వార్థాలకు పోయి మనకు మనమే దుఃఖాలు తెచ్చుకోవడం ఎందుకే? బిడ్డ, మీరంతా నా బిడ్డలే, కానీ మీ అందరు నాకు ఒక్క తిరుగుతారా చెప్పు. మరి ఈ బిడ్డ రాత నేను చేద్దాం చెప్పయ్యా. మన చేతులు ఏమున్నది కాంతం? దాన్ని ఆనంద పెట్టినా, అవస్థలు పెట్టినా, ఆఖరికి దాని పానాలు తీసుకుపోయినా మన చేతులు ఏమున్నది చెప్పు. ఏం మాట్లాడుతున్నావు నాన్న? చెల్లెలు సవిత అయినా భరిస్తాను గాని అది పానం తీసుకుంటా అంటే నేను బతకలేను నాన్న. అట్లా కాదు బిడ్డ, సౌతుల పోరు ఉండొద్దని కదా అల్లుడు మాట తీసుకున్నాడు. నువ్వంటే అక్క కాబట్టి ఒప్పుకుంటాను, అల్లుడు ఒప్పుకుంటాడా చెప్పు? ఏమండి? ఏందండి? మా చెల్లిని మనతోనే ఉంచుకుందామండి. నాకు నువ్వు ఉండగా నీ చెల్లి ఎందుకండి? అది కాదండి, ఎంగిలి విస్తారాకు ఆడదానికి ముడి పెట్టినాక ఏ ఆడది ఈ భూమి మీద బతుకుంది చెప్పండి? పరువు కోసం ప్రాణం తీసుకుని నా చెల్లెలకి ప్రాణభిక్ష పెట్టండి. చూసావా పరువు ప్రాణం ఎలా తీస్తుందో? కొన్నిసార్లు నీడను కూడా నిప్పులో కొలిలో మండేలా చేస్తారు కొందరు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? అంటే మీ చెల్లెను మనతో ఉంచుకుందామంటావా? అవునండి, మన అనుకునే మనుషుల మీద పగబట్టి ప్రాణాలు తీసుకునే బదులు పక్కన పెట్టుకొని కాపాడుకోవడం మంచిది కదండి. శభాష్ బిడ్డ, అచ్చం పార్వతీదేవిలాగా ఆలోచించను. అందరం కలిసి ఆనందంగా ఉంటే ఆరోగ్యానికి ఏ డోకా లేదని నిరూపించను. ఊహ తెలియక ముందు కాదమ్మా, అన్నీ తెలిసినాక అందరినీ ఆనందపరచడమే మనిషి యొక్క గొప్పతనం. లోకం ఏమన్నా అనుకోని బిడ్డ, నిన్ను అన్నందుకు నేను మాత్రం చాలా గర్వపడుతున్నా బిడ్డ. నాదేమున్నది నాన్న, మేమెంత బాధ పెట్టినా కూడా అన్నీ మర్చిపోయి మమ్మల్ని హక్కున చేర్చుకున్నాడు నీ అల్లుడు. అంతా ఆయన పుణ్యమే. ఆనందమే ఆరోగ్యం అని నిరూపించాడన్నమాట. అంటే మా బావ భోళాశంకరుడు.